2,000 years later. Welcome back to the channel. I hope everyone is doing great. I'm back with another vlog. 2 days బ్యాక్ అయితే నా అనంతపూర్ రైడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అది జస్ట్ 1 డే రైడ్ అనమాట. ఆ రైడ్ ఎందుకు చేశానంటే నా వ్లాగింగ్ సెటప్ కానీ నా గేర్ సెటప్ కానీ నాకు కొంచెం అలవాటు కావడానికి మళ్ళీ అంటే 1 డే రైడ్ అంటే అలా వెళ్ళి ఇలా వచ్చేసాను. ఈ వ్లాగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు రైడ్స్కి వెళ్తారు, బట్ వచ్చాక వాళ్ళ రైడింగ్ గేర్ని పక్కకు పడేస్తారు, బట్ దాన్ని అయితే క్లీన్ చేసుకోరు. సో ఆ క్లీన్ చేసుకోకపోవడం వల్ల మీ రైడింగ్ జాకెట్ కానీ, మీ నీ గార్డ్స్ కానీ, మీ గ్లౌస్ కానీ, మీ షూస్ కానీ, మీ హెల్మెట్స్ కానీ, సో మనం వెళ్ళే స్పీడ్స్కి ఖచ్చితంగా హెల్మెట్కి ఆ బగ్స్ అనేది తగిలి వైజర్కే ఉండిపోతాయి అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే అంటే ఎక్కువ లైఫ్ రాదు. అది రైడింగ్ జాకెట్ కానీ, మీ గ్లౌస్ కానీ, మీ షూస్ కానీ, సో మీ హెల్మెట్ కానీ ఏంటంటే డస్ట్ ఉండడం వల్ల లైఫ్ అనేది ఎక్కువ రాదు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా రైడ్ చేస్తే రైడ్కి వెళ్ళొచ్చాక 100% మీ రైడింగ్ గేర్ అనేది క్లీన్గా పెట్టుకోండి. సో ఆ క్లీన్ చేసుకోవడం వల్ల మీ రైడింగ్ గేర్ అంతా ఎక్కువ లైఫ్ ఉంటుందన్నమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను ఆ అనంతపూర్ రైడ్ వెళ్ళొచ్చాక నా హెల్మెట్ కానీ, నా జాకెట్ కానీ, నా నీ గార్డ్స్ కానీ ఏంటంటే మొత్తం కంప్లీట్గా డస్ట్ ఉండిపోయింది. సో దీనికి మొత్తం ఇన్సెక్ట్స్ ఉన్నాయి. అంటే ఈరోజు నేను పర్టికులర్గా దీనికే టైం తీసుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ ప్లేస్. నేను ఎప్పుడు రైడ్కి వెళ్ళేసి వచ్చినా కూడా నా రైడింగ్ గేర్ మొత్తం వాష్ చేసి కంప్లీట్గా మళ్ళీ ఇక్కడనే ఎలా ఉందో అలానే సెటప్ చేసి పెట్టేసుకుంటా. నాకేంటంటే ప్రతి ఒక్క థింగ్ ఆర్గనైజ్డ్గా ఉండాలని అనుకుంటాను అనమాట. నాకు ఆర్గనైజ్డ్గా ఉంటే నాకు ఆ పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది. నాకు మళ్ళీ చూడగానే నాకు నెక్స్ట్ రైడ్ చేయాలనిపించాలి. కంప్లీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటా ప్రతిదీ కూడా. ఇప్పుడు నేను ఎలా క్లీన్ చేస్తాను, ఎలా వాషింగ్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ వీడు నా పెట్ బ్రూనో. సో హాయ్ 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 చెప్పు బ్రూనో. హాయ్ హాయ్. వీడు ఆడుకునే మూడ్లో ఉన్నాడు, ఇప్పుడే తిన్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను వీడితో ఆడుకోవాలంట. సో అందుకనే నేను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు బ్లాగ్స్ చేయనీయకుండా. సో ఫస్ట్ మనం హెల్మెట్ క్లీన్ చేద్దాం. ఇది యాక్చువల్లీ ఇది బ్రాండ్ వచ్చేసి యాక్సర్. ఇది ఏంటంటే కంప్లీట్ కార్బన్ ఫైబర్ హెల్మెట్ ఇది. సో మనకి కంపేర్ టు అదర్ హెల్మెట్స్ ఇది చాలా లైట్ వెయిట్. అండ్ మనం ఒకవేళ లాంగ్ రైడ్స్ చేస్తే మనకు నెక్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. ఈ రైడింగ్లో మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్మెట్. మనకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో రైడింగ్ చేసేటప్పుడు హెల్మెట్ కూడా అంతే ఇంపార్టెంట్. హెల్మెట్ కూడా ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే మంచిది పర్చేస్ చేయండి. ఇది నా సెకండ్ హెల్మెట్. నేను 5 years బ్యాక్ HJC అనే హెల్మెట్ తీసుకున్నాను, బట్ అది దాని లైఫ్ స్పాన్ అయిపోయింది. సో అందుకని చెప్పి జస్ట్ 6 months బ్యాక్ తీసుకున్నాను అంతే. ఇది నాకు అరౌండ్ అంటే మొత్తం విత్ కంప్లీట్ సెనా నాకు అరౌండ్ 15,000 పడింది. జస్ట్ ఈ హెల్మెట్ కావాలనుకుంటే మాత్రం 12,500 to 13,000 ఏమో ఉంది హెల్మెట్ ఇది. ఫస్ట్ మనం ఎక్స్టర్నల్గా క్లీన్ చేయాలి, తర్వాత ఇంటర్నల్గా క్లీన్ చేయాలి. ఫస్ట్ ఎక్స్టర్నల్గా ఈ మైక్రోఫైబర్ క్లాత్ తోటి మొత్తం ఎక్స్టర్నల్ అంతా క్లీన్ చేయండి. వితౌట్ అప్లయింగ్ ఎనీథింగ్, జస్ట్ నార్మల్గా ఫైబర్ క్లాత్ యూజ్ చేసి క్లీన్ చేయండి, సరిపోతుంది. సో ప్రజెంట్ అయితే బగ్స్ అనేది పోయాయి, బట్ మీరు ఒకవేళ రఫ్ క్లాత్ తీసుకున్నారనుకోండి ఖచ్చితంగా వైజర్ మీద స్క్రాచెస్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా సరే మీరు మైక్రోఫైబర్ క్లాత్ మాత్రమే యూజ్ చేయండి, వేరే క్లాత్ అయితే అస్సలు యూజ్ చేయకండి. ప్లస్ ఇంకోటి మైల్డ్ షాంపూ ఆర్ లైక్ వాటర్, జస్ట్ నార్మల్ రా వాటర్ తీసుకొనైనా క్లీన్ చేయండి, బట్ హార్డ్ కెమికల్స్ మాత్రం యూజ్ చేయకండి, ఖచ్చితంగా స్క్రాచెస్ పడతాయి. సో అప్పుడు మీ హెల్మెట్ అనేది లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు. ప్లస్ మీరు వైజర్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. దానికి కూడా 2,000 to 3,000 కాస్ట్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వెట్ వైప్తో ఒకసారి వైజర్ అంతా క్లీన్ చేస్తాను. మీరు ఏది యూజ్ చేసినా సరే సాఫ్ట్గా ఉన్నాయి మాత్రమే యూజ్ చేయండి, హార్డ్గా ఉన్నవి మాత్రం అసలు యూజ్ చేయకండి. హెల్మెట్ వైజర్ మీద స్క్రాచెస్ అస్సలు పడద్దు. యాక్చువల్లీ చెప్పాలంటే బయట క్లీన్ చేయడం కంటే లోపల చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే మొత్తం స్వెట్ వచ్చేస్తుంది కదా లోపల హెల్మెట్ వేసుకున్న తర్వాత. ఎప్పుడైనా సరే మీరు హెల్మెట్ వేసుకునే ముందు ఖచ్చితంగా బాలక్లావ వేసుకోండి. బాలక్లావ వేసుకున్న తర్వాతనే మీరు హెల్మెట్ అనేది పెట్టుకోండి. కొన్ని బాలక్లావాస్ ఏంటంటే స్వెట్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. సో బాలక్లావ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఎక్స్టర్నల్గా మైక్రోఫైబర్తో కానీ మన వెట్ టిష్యూతో కానీ మొత్తం అయితే క్లీన్ చేసా. ఇదేంటంటే స్క్రీన్ క్లీనింగ్ పర్పస్ స్ప్రే. సో మనం దీన్ని వైజర్కి స్ప్రే చేసి ఒకసారి మళ్ళీ ఫైనల్ టచ్ ఇద్దాం, సో దట్ మనకి ఎక్స్టర్నల్గా క్లీన్ అయిపోయినట్టే హెల్మెట్. సో ఇలా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేయండి, జెంటిల్గా క్లీన్ చేయండి, స్క్రాచెస్ పడాయి.
ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం క్లీన్ అయిపోయింది, బయట ఒక్క బగ్ లేదు, క్లియర్గా క్లీన్ చేశా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంటర్నల్గా క్లీన్ చేయాలి. బట్ నేను 3 months బ్యాక్ నేను రైడ్కి వెళ్ళాను కదా కన్యాకుమారి. సో ఆ టైంలోనే నేను ప్యాడ్స్ అన్ని తీసి మొత్తం క్లీన్ చేశా. దీనికి ఇంకో సొల్యూషన్ ఉంది, అంటే జస్ట్ 1 day రైడ్ కాబట్టి ఎక్కువ స్వెట్ కూడా నాకేం రాలే. అంటే వచ్చినా రాకపోయినా ఏంటంటే మనం క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నా దగ్గర హెల్మెట్ ఇంటీరియర్ క్లీనింగ్ అనేది ఒకటి ఉంది ఫ్రమ్ మోట్యూల్. సో ఏం చేయాలంటే ఇంటర్నల్గా మొత్తం స్ప్రే చేయాలి, ప్యాడ్స్ లోపల మొత్తం కంప్లీట్గా స్ప్రే చేసి ఇది డ్రై అయ్యే వరకు ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది. ఇది మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్యాడ్స్ తీసి అదంతా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను వెళ్ళింది షార్ట్ రైడ్. దానికంటే ముందే నేను లాంగ్ రైడ్ వెళ్ళా. ఆ టైంలోనే మొత్తం హెల్మెట్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, అంటే ప్యాడ్స్ అన్ని తీసేసి. సో ఎప్పుడైనా నార్మల్గా బయటకు వెళ్ళేసి వచ్చినా కూడా ఒక 5 minutes ఒక 10 minutes పెట్టుకున్నా కూడా 100% నేను యూజ్ చేస్తాను. ఇది ఏం చేస్తుందంటే మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేస్తుంది లోపల. సో ఇది జస్ట్ మొత్తం లోపల ఇంటీరియర్లో స్ప్రే చేసి మనం ఫ్యాన్ కింద ఒక నైట్ పెట్టేస్తే సరిపోతుంది. సో దట్ మన హెల్మెట్ అనేది మొత్తం క్లీన్ అయిపోతుంది. స్మెల్ మాత్రం భలే ఉంది. మన హెల్మెట్ క్లీనింగ్ అయితే అయిపోయింది. 2 hours later. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది గ్లౌజ్, ఇంకా చూడండి ఈ నీ గార్డ్స్ కూడా మొత్తం ఇన్సెక్ట్సే ఉన్నాయి కంప్లీట్గా. దీనికి ఉన్నాయి, ప్లస్ చూడండి ఈ రైడింగ్ జాకెట్కి కూడా మొత్తం డస్టే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రైడింగ్ జాకెట్. సో ఇదేంటంటే మనము డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు. కాకపోతే బిఫోర్ వాషింగ్ మిషన్లో వేసే ముందు ఇందులో ప్యాడ్స్ ఉంటాయి, అంటే ప్రొటెక్టర్స్ ఉంటాయి. సో ఆ ప్రొటెక్టర్స్ అన్నీ తీసేసిన తర్వాత మీరు వాషింగ్ మిషన్లో వేయండి. డైరెక్ట్ విత్ ప్రొటెక్టర్స్ విత్ ప్యాడ్స్ అయితే అస్సలు వేయకండి. సో మీ వాషింగ్ మిషన్ ఖరాబ్ అవుతుంది, ప్లస్ మీ జాకెట్ కూడా ఖరాబ్ అవుతుంది. లోపల ఉన్న ప్రొటెక్టర్స్ నీట్గా తీసి వాషింగ్ మిషన్లో డైరెక్ట్ ఈ జాకెట్ వేయొచ్చు. కాకపోతే ఇది సర్ఫ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి యూజ్ చేయకండి. లిక్విడ్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేయండి వాషింగ్ మిషన్లోకి, లేదంటే ఖరాబ్ అయిపోతుంది మీ రైడింగ్ జాకెట్ అనేది. ఇంకోటి ఏంటంటే పెద్ద డిసప్పాయింటింగ్ ఏంటంటే నా జాకెట్ అనేది చినిగిపోయింది ఇక్కడ. ఇది ఫ్రమ్ రైనాక్స్. యాక్చువల్లీ నా ఫేవరెట్ బ్రాండ్, నేను ప్రతిదీ రైనాక్సే ప్రిఫర్ చేస్తాను. బట్ ఏంటంటే అసలు అన్ఫార్చునేట్లీ ఇది అనేది మొత్తం చినిగిపోయింది ఇక్కడ. ఇది మళ్ళీ స్టిచ్ చేయాలి. ఇప్పుడు కొత్తది కొనుక్కునేంత బడ్జెట్ కూడా నా దగ్గర లేదు. నార్మల్గా అయితే చినగదు, బట్ ఇది ఎలా చినిగిందో నాకు తెలియదు. ఇక్కడైతే కంప్లీట్గా చినిగిపోయింది. ఏం కాదు, మనం యూజ్ చేసుకోవచ్చు స్టిల్. కాకపోతే ఇది ఏంటంటే స్టిచ్చింగ్ చేయాలి. సో ఇది వన్స్ ఇది వాష్ అయిపోయాక ఇది ఒకవేళ చూస్తా, రైనాక్స్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏమైనా సొల్యూషన్ ఏమైనా చెప్తారేమో చూస్తా. సో ఇప్పుడు మనం లోపల ఉన్న ప్రొటెక్టర్స్ అన్ని తీసేసి మనం వాషింగ్కి వేద్దాం. రైడింగ్ ఒకటే కాదు, మన గేర్ కూడా నీట్గా చూసుకోవాలి. మన బైక్ని కానీ, మన గేర్ కానీ, మన హెల్మెట్ కానీ ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్. సో ఏది కూడా మీరు ఇగ్నోర్ చేయకండి. ఈ ప్రొటెక్టర్స్ అన్ని తీసాక ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ విత్ మన ఈ ప్రొటెక్టర్స్తో మాత్రం చాలా వెయిట్ ఉంది అసలు. మన రైడింగ్ జాకెట్ అయితే వాషింగ్ మిషన్లో వేసేసా, మొత్తం ప్రొటెక్టర్స్ అనేది తీసేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన రైడింగ్ గ్లౌస్, ఇంకా నీ గార్డ్స్, ఇవి కూడా ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక వెట్ క్లాత్ తీసుకొని నీట్గా ఇదంతా క్లీన్ చేద్దాం. దీనికి కూడా మొత్తం ఇన్సెక్ట్స్ ఉన్నాయి కంప్లీట్గా. చూడండి మొత్తం ఇదంతా ఇన్సెక్ట్సే. చూడండి ఇక్కడ మొత్తం ఈ పార్ట్స్లో మొత్తం కంప్లీట్గా డస్ట్ ఉంది. సో ఇదంతా ఇక్కడ మొత్తం డస్ట్ పట్టింది. మరీ చెప్తున్నాను, రైడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత 100% మీరు రైడింగ్ గేర్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడుందో అక్కడే ఆ ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోండి. దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఒక రౌండ్ బకెట్లో, అంటే పెద్ద ఈ 2 పట్టే అంత బకెట్లో ఏం చేస్తానంటే 2 వేసేసి ఒక 2 to 3 hours నానబెట్టేసి తర్వాత తీసి దీన్ని డైరెక్ట్ సన్లైట్కి వేయొద్దు. సన్లైట్కి వేస్తే ఖచ్చితంగా మీ రైడింగ్ గేర్ డ్యామేజ్ అవుతుంది. సో ఎక్కడైతే సన్లైట్ తక్కువ ఉంటుందో అక్కడ వేసేయండి. ఒక 2-3 days పట్టినా పర్లేదు ఆరడానికి. కొంచెం సన్లైట్ తగులుతుంది బయట అనే అలాంటి చోట్ల మాత్రమే వేయండి. సో మీ రైడింగ్ గేర్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బూట్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఫ్రమ్ ఒరాజో.
నా ఫేవరెట్ బ్రాండ్. బట్ కన్యాకుమారి రైడ్కి అయితే తీసుకున్నా, ఇంకా జస్ట్ తీసుకుని ఇది కూడా జస్ట్ 6 months అవుతుంది. బట్ నా ఫేవరెట్ బూట్స్ ఇవి వేసుకున్న తర్వాత ఉండే కంఫర్ట్ చెప్తున్నా కదా, వేరే లెవెల్. అసలు వర్త్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఈ బూట్స్కి మాత్రం సేఫ్టీ మాత్రం పీక్స్ ఈ బూట్స్లో. మీరు ఒకవేళ రైడింగ్ బూట్స్ తీసుకోవాలనుకుంటే ఒరాజో కంపెనీ నుండి తీసుకోండి, అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది. బట్ ఇలా ఫుల్ తీసుకోండి, ప్రొటెక్షన్ అనేది కంప్లీట్గా ఉంటుంది. ఫైనల్గా మనం షూస్ క్లీన్ చేద్దాం. సో ఇలాంటి ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని మొత్తం వెట్ చేయండి. దీన్ని మనం వాషింగ్ మిషన్లో కానీ ఎక్కడ వేయలేము. అనుకున్న సొల్యూషన్ ఏంటంటే ఇలా ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని తడిపేసి మొత్తం చూడడమే. సో వెట్ క్లాత్తో అయితే మొత్తం క్లీన్ చేసా. ఇప్పుడు కొంచెం డ్రై అయ్యాక ఏం చేస్తా అంటే పాలిష్ చేసేస్తా. సో పాలిష్ చేస్తే ఏంటంటే కొంచెం మనకి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది, అంటే కొత్త షూస్ లెక్క ఉంటుంది. ఇంటర్నల్గా అవసరం లేదు, బికాస్ నేను పర్సనల్గా నేనేం చేస్తాను అంటే 1 dayకి 1 pair యూజ్ చేస్తాను సాక్స్. సో నేను మళ్ళీ యూజ్ చేసిన సాక్స్ నెక్స్ట్ డే యూజ్ చేయను. సో నాకు స్వెట్ వచ్చినా ఏమొచ్చినా కూడా సాక్స్ మనం క్లీన్ చేసుకోవాలి, బట్ లోపల అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. మన షూ అయితే డ్రై అయిపోయింది, ఇంకా ఫైనల్ టచ్ కొంచెం పాలిష్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. మన షూస్ కూడా పాలిష్ అయిపోయింది. రైడింగ్ జాకెట్ ప్రాసెసింగ్లో ఉంది, అండ్ అవి నానబెట్టేసా. నీ గార్డ్స్ ఇంకా గ్లౌజ్, హెల్మెట్ క్లీనింగ్ అయిపోయింది, షూ క్లీనింగ్ అయిపోయింది. సో నౌ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫర్ నెక్స్ట్ రైడ్. సో చూసారు కదా ఫైనల్గా నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా. అంటే నేను రైడింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకుంటా అనేది మొత్తం కంప్లీట్గా చూసారు కదా. సో ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా టిప్స్ కావాలన్నా, ఆర్ మీకు హెల్మెట్ గురించి కానీ, మీకు గేర్ గురించి కానీ, మీకు బైక్ గురించి కానీ, మీకు ఎనీథింగ్, మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా నేనైతే ఖచ్చితంగా నేను ఈ వ్లాగ్ త్రూ షేర్ చేసుకుంటాను. ఇప్పుడు త్వరలో ఒక రైడ్ కూడా వస్తుంది, అంటే షార్ట్ రైడే, పెద్ద రైడ్ ఏం కాదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫెల్లో రైడర్స్కి కూడా షేర్ చేయండి, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.